క్లైమాక్స్ 40 minutes అయితే పరిగెత్తించారు. అసలు ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత గ్యాప్ కూడా లేకుండా పరిగెత్తించారు. సినిమా అయితే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. నిజంగా సినిమాకి సంబంధించి ఏంటంటే ఈ రోజుల్లో చాలా మందికి అంటే రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ ఎవరైనా కూడా బలం ఉందే చెయ్యి అంటే అదేమంటారు కదా, నువ్వు కొడితే నిన్ను పోచమ్మ కొడితే పోచమ్మ ఇంకోటి కొడితే అన్నట్టుగా ఎవరినైనా ఎక్కడ చూసుకున్నా బలం ఉందే పై చేయి ఉంటుంది. కాబట్టి నిజంగా ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా సినిమా కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. నిజంగా సత్యదేవ్ అన్న యాక్టింగ్ కోసం మాత్రం ప్రతి సినిమా కంటే ఈ సినిమా చాలా ఎనర్జీగా ఆ మాస్ లుక్ కానీ ఆ రఫ్ లుక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకరైతే చెప్తా భయ్య, నిజంగా ఏ దిక్కు లేని వాడికి నిజంగా అనాథలకి ఏదో ఒక బంధం ఏర్పడితే ఆ బంధాన్ని విడదీస్తే ఎలా ఉంటుంది ఆ కడుపు మంట అనేది సత్యదేవ్ గారి యాక్టింగ్తో పాటు అసలు సూపర్గా చూపించారు. ఎవ్రీ సీన్ ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కానీ చాలా బాగా అనిపించింది. సినిమా మాత్రం మంచి సినిమా, చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. సూపర్ అన్న సినిమా. కానీ ఒక నాకు ఫస్ట్ హాఫ్ అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీతో అంటే ఎవరు దిక్కు లేనప్పుడు ఏ దిక్కు లేనప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. సెకండ్ హాఫ్ కోసం ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిన వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలనేది సత్యదేవ్ గారు రాజకీయ నాయకులకు కానీ అలాగే పోలీసులకు కానీ ఎవరికి తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మాత్రం తీసుకొచ్చారు. సూపర్గా ఉంది. ఎవ్రీవన్ చాలా బాగుందన్న. అసలు ఆ మూవీ గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్గా చూడాల్సిన సినిమా, అసలు మిస్ అవ్వద్దు నాకు తెలిసి. చాలా బాగుంది ఏమంటారు. ఎందుకంటే మన కొరటాల శివ గారి గురించి వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన ఏమంటారు ఎలాంటి ఫిలిం ఇచ్చిన అని చెప్పేసి కంప్లీట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇచ్చిండు. మూవీ మాత్రం మన సత్యదేవ్ గారికి కెరియర్లో పెద్ద మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. సత్యదేవ్తో పాటు ఇద్దరు హీరోస్ ఉంటారు, ఆయన ఏమంటారు ఫ్రెండ్స్ కాదు హీరోస్, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు మన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు. మళ్ళీ కొరటాల శివ గారు ఒక మంచి డైరెక్టర్ పరిచయం చేసిన గోపాలకృష్ణ గారు మంచి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిండు. మూవీ పరంగా వస్తే మాత్రం ఫైట్స్, సెంటిమెంట్, లవ్ స్టోరీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నాకైతే ఇలా ఏమంటారు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అయితే నాకు కళ్ళకి వచ్చాయన చాలా మంచిగా అనిపించింది మూవీ. కంపల్సరీ మీరందరూ ఈ వీకెండ్ కృష్ణమ్మ సినిమా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను పెట్టిన డబ్బులకి డబ్బులు వసూలు చేసిన మూవీ అయితే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో వేరే లెవెల్ ఉంటుంది. మీరు నేను స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి ఫ్యామిలీ తోటి. ఎలా ఉంది బ్రో కృష్ణమ్మ? చాలా బాగుందండి సినిమా. అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అన్నమాట. సో అది ఎలా చూపించాలంటే చాలా డిఫరెంట్గా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర స్టార్ట్ చేస్తే లాస్ట్ ఒక అడవిలో ఎండింగ్ అవుతుంది. సో స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, కొత్తగా ఉంది. అండ్ సత్య ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ అందరికీ మీకు తెలుసు. సో ఇందులో చాలా బాగుంది. అంటే అక్రమ కేసులు పెట్టి అంటే పోలీసు వాళ్ళు కానీ లాయర్లు కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అంటే చాలామంది అక్రమ కేసుల్లో ఎంతమంది బలైపోతున్నారు, ఆ కేసులు అంటే వేరే తప్పుడు కేసులు పెట్టి అమ్మాయిలు ఎంతమంది బలైపోతున్నారు అనేది ఈ సినిమా కృష్ణమ్మ సినిమాలో చూపించారు. సో ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా నిజంగా చెప్పాలంటే. అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, లాయర్లు పెట్టుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది బలైపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. సో నిజంగా ఇది ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి జరుగుద్ది. సో చిన్న ఉంటారు కదండి ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే మాత్రం నిజంగా ఇది సినిమా కళ్ళంట నీళ్ళు వస్తాయి అన్నమాట సినిమా. ఇప్పుడు సత్యదేవ్ అన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయన్న, 10 సార్లు చూస్తాం మనం ప్రతి సినిమాలో. సో ఇది కూడా డిఫరెంట్గా ఉందన్న. అదే చాలా డిఫరెంట్గా ఉంది, మామూలు రొటీన్ స్టోరీ కాదు, ఆ రియల్ స్టోరీ లాగా ఉంది చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే విజయవాడలో జరిగే ఒక కథ, ఒక గంజాయి లేదా చిన్న దొంగతనాలు చేసుకుంటూ అలా జీవనం సాగిస్తున్నప్పుడు ఒక అమ్మాయి కోసం వీళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండి అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఆ అమ్మాయి వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగ తీర్చుకోవడానికి లాస్ట్ దాకా వీళ్ళ స్టోరీ రన్ అవుతుంటుంది అనమాట. సో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే చంపే విధానం ఎవరైనా ఫైటింగ్ చేసే కత్తులతో నరికి చంపేస్తారు, కానీ భూమిలో పాది పెట్టి బెల్లం పాకం కాసి అది మొహం మీద పంపి చీమలు కుట్టి 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 పగ తీర్చుకుని చూడండి, అది చంపడం చూడ ఈ సినిమా గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అయితే నిజంగా ఆడదాని మీద లేకపోతే అమ్మాయిల మీద ఎవరైనా అగాత్యం చేస్తే కనుక ఇలా చేసేస్తే సరిపోతుంది, కొట్టడం కాదు, భూమిలో పాది పెట్టేసి తల బయటికి పెట్టి బెల్లం పాకం పంచదార పాకం వేసేయాలి అంతే, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. సినిమాలో ఎన్టీఆర్ అనే కట్అవుట్ ఉంది కదా, సో అది ఏమన్నా అది నార్మల్, అది ఏం లేదు, మామూలుగా సినిమాకి వెళ్తారు అంతే. సో అది చిన్న బిట్, అది ఏం పెద్ద కాదు. సో ఆయన ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ టైంలో అంతే.
ఎందుకంటే విజయవాడ అంటే మరి ఎన్టీఆర్ గారికి మరి కట్అవుట్లు మించుమించు ఒక 10-20 అడుగులు ఉంటుంది అనమాట. సో అలా చూపించారు అంతే. ఈ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే సినిమా చూసినా మాత్రం మనకు చాలా చెప్తున్నాడు, ఒక ఫ్రెండ్స్ కోసం ఉంటుంది. అంటే వాళ్ళకు ఫ్రెండ్స్ రియల్గా ఎలా ఉండాలో అన్నట్టు ఒక డిఫరెంట్గా చూపించాడు. ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ త్యాగం చేస్తాడు మన సత్యదేవి గారు. ఆ దోస్తు కోసం ఎంతైనా పోరాడతాడు. అంటే ఇలా రేపు దోస్తాడు ఒక్కొక్కరు ఉంటారు, కొంతమంది విడిపోవడం అట్లా కదా. ఇది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క ఐకమత్యంగా ఉంటారు అనమాట. యాక్షన్ పరంగా చూసుకున్నాం సత్యదేవి గారు ఇంట్లో మాత్రం ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్ ఉంది. అంటే హీరోయిన్ కొత్త హీరోయిన్ అయినా కూడా కొత్తగా చేసినా కూడా హీరోయిన్లు కూడా మంచి చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది ఈ సినిమా నుంచి. చూడడానికి కూడా నీకు ఎక్కడ బోర్ అని లేదు. ప్రతి సీన్ చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడ కామెడీ కానీ అంటే ఏది చూసినా కూడా మనకన్నా బోర్ అనే సందర్భం అనేది లేదనమాట. ఫైట్ సీన్స్ మాత్రం ఇచ్చి పడేసిన దుమ్ము లేచిపోయింది. ఎందుకంటే ఈ సినిమా కోసం కాదు, నెక్స్ట్ సినిమా ఫుల్ బాటల్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కృష్ణమ్మ సినిమా ఇట్టు కొట్టింది. నెక్స్ట్ రాబోయే ఫుల్ బాటల్ కోసం మేము ఎదురు చూస్తాం. సత్యదేవి గారు ఆ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అది కూడా మీరు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ చింపేసి. బ్రో కృష్ణమ్మ మూవీ ఇప్పుడే చూసిన బ్రో. దీని అమ్మ సత్య అన్నకైతే హ్యాట్స్ అప్ బ్రో. మామూలు బ్రో పర్ఫార్మెన్స్ కాదు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంటెన్స్ మామూలు కాదు అసలు. గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్లకి. అంటే వేరే లెవెల్ బ్రో. అది ఎమోషన్తో కూడుకున్నది అనమాట. ఫ్రెండ్షిప్ అందరితో. స్టోరీ లైన్ మీకు అంటే స్టోరీ లైన్ ఒక రివెంజ్ డ్రామా బ్రో. ఓ ఫ్రెండ్షిప్ రివెంజ్ డ్రామా అంతే చెప్పగలను. మీరు థియేటర్కి రావాల్సిందే. ఇలాంటి మూవీ థియేటర్కి వచ్చి చూడాలన్నమాట. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. అసలు అది ఎంత న్యాచురల్ యాక్టింగ్ ఉందంటే నిజంగా ఇట్లా జరుగుతుందని నాకు చాలా అర్థం. అంటే మీకు స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు బ్రో. ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంటుంది ఇందులో. ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుంది అంటే, అండ్ మోసం గురించి చాలా యూనిక్గా చూపించారు. అది పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు ఈ కాలంలో, ఇంకేంటి ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. కొరటాల శివ సార్కి అయితే హ్యాట్స్ అప్. ఇలాంటి మూవీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన డైరెక్టర్ సార్ అయితే ఎర్రగా తీసాడు అనమాట. మామూలు కాదు. స్టోరీ మంచి ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ నాకైతే యూనిక్, చాలా చాలా న్యాచురల్. లక్ష్మణ్ అన్న యాక్టింగ్, మన సత్య అన్న యాక్టింగ్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. వేరే లెవెల్. అసలు లుక్కే వేరే అనిపించింది బ్రో. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. కొన్ని పాయింట్స్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంటెన్స్ స్టోరీ అనమాట బ్రో. చాలా రియల్గా ఫీల్ అవుతారు మీరు. నిజంగా మీ లైఫ్లో ఇట్లా జరిగితే మీరు కూడా ఇట్లానే రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అవుతారు. అంటే ఎంత జైలు అంటే మీరు సినిమా చూడండి. నేను కంటెంట్ రివీల్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. థియేటర్కి వచ్చి సినిమా చూడండి. కృష్ణమ్మ దీని అమ్మ బొమ్మ వేరే లెవెల్. డిఫరెంట్ లుక్తో వచ్చాడన్నా. అసలు మన ఇంతకుముందు సినిమా ఉన్నాయి కదా నాకైతే సినిమా మర్చిపోయిందన్న మాత్రం మామూలు లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఒక కొంచెం అంటే ఇప్పుడు సినిమా కాకుండా కొంచెం పాతకాలం సినిమా లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కాన్సెప్ట్ అయితే మాత్రం నిజంగా అన్న ఫ్రెండ్షిప్ అన్న. అంటే తల్లిదండ్రులు లేని ఒక అనాథల పిల్లలు కలిసి హీరో అంటే ముగ్గురు కలిసి ఉండడం. సో వాళ్ళు పడే కష్టాలు ఫ్యామిలీ కోసం కానీ అది కానీ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. అసలు నిజంగా ఆయన డైలాగ్ సెన్స్, ఆయన చెప్పే విధానానికి ఈ సినిమాలో దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్లోగా తీసుకొచ్చారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నిజం చెప్తున్నా. అసలు నిజంగా తీసిందన్న. నిజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఈ లుక్లో నేనైతే ఇప్పుడు ఏ సినిమాలో చూడాల. ఆయన డైలాగులు అసలు మామూలుగా ఉండవు. అలాంటిది ఈ సినిమాలో చాలా స్మూత్గా చాలా నీట్గా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కృష్ణమ్మ ఎర్రగా తీసింది అంతే. సూపర్. థ్యాంక్ యూ.